గొర్రెల కాపరులు స్తుతి కూటం ఎందుకు పెట్టారు? గొర్రెల కాపరులు స్తుతి ఆరాధన ఎందుకు చేశారు? అయ్యా కళ్ళారా చూసామయ్యా ఆయన్ని. ఆ రోజు బాలుడని యేసును చూచారు, ఇప్పుడు నజరుడని యేసును మనం చూస్తున్నాం. ఆ రోజున పొత్తిగొడలతో చుట్టబడిన యేసును చూచి వాళ్ళు స్తుతి స్తోత్రాలు చెల్లించారు. మన యేసు తిరిగి రాబోతా ఉన్నాడు. ఆయనను మనం కళ్ళారా చూడబోతా ఉన్నాం. మన కొరకు ఆయన చేసిన త్యాగాన్ని చూచాం. అందుకు మనం ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతి చెల్లించుదుముగాక. ప్రతివాని పాపము నుండి వారిని విడుదల చేయుటకు యేసు ఈ లోకంలో ప్రత్యక్షమాయను. ప్రతివాని జీవితానికి ఆస్తి ఉంది. ఆ ఆస్తి పేరు ఏమిటంటే పాపం. నరుడు పాపం చేశాడు కదా, ఆజ్ఞాతిక్రమం వల్ల పాపం వచ్చింది. ఒకటి జన్మ పాపం, రెండవది వయసులో వంకరతనం వల్ల వచ్చిన పాపం. అంటే జన్మ పాపం, కర్మ పాపం, రెండు పాపాలు మనిషిని వెంటాడుతూనే ఉన్నాయి. అందుకేగా తరతరాల శాపం వారి మీదకు వస్తుందని, తల్లిదండ్రులు చేసిన నేరం పిల్లల మీదకు వస్తుందనే సత్యాన్ని మనం వింటూనే వచ్చాం. నీ జీవితంలో వెండున్నా, బంగారం ఉన్నా, పొలం ఉన్నా, స్థలం ఉన్నా, ఎన్ని ఉన్నా నేను వెంటాడే ఒక పాపం మాత్రం అది ముందు వెనక నడుస్తుంది. ఏనాడు పాపం వదలదండి. పాపాన్ని మన వాడు చక్కగా చెప్పాడు కదా, ఎవడు చేసుకున్న కర్మ వాడు అనుభవించాలి. మరి మనం చేసిన పాప ఫలితం మన పిల్లల మీదకి శాపంగా మారుతుంది. అది ముగింపుకు వచ్చేటప్పుడు వెనక ముందు నడిచి నరకానికి తీసుకుని వెళుతుంది. అక్కడికి వెళ్ళాక అగ్ని ఆరదు, పురుగు చావదు. బైబిల్ అంటున్న మాట, జన్మ పాపం, కర్మ పాపం ఈ రెండు మనిషిని ఈడ్చుకుని వెళతా ఉంటే ఆకాశమందున దేవుడు తొంగి చూశాడు. ఏమని? అయ్యో, నా స్వరూపమందు చేసిన ఈ మనుషులు నా మాట వినకుండా ఆజ్ఞను అతిక్రమించి తినవద్దని తిని ఇంత భయంకరంగా వ్యవహరించారుగా. ఏ విధం చేతనైనా వీరిని నేను మరలా నా బిడ్డలలాగా ఏదైనా చేర్చుకోవాలి, నా దగ్గరకు నేను హక్కును చేర్చుకోవాలని ఆశపడిన వాడు 2024 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వస్తూ మన నిమిత్తమై మన శరీరాన్ని ధరించుకుని వచ్చాడు. చివరికి మన పాపాలు నెత్తిని వేసుకుని వెళ్ళి గొల్గొతా శిలువ పైన అమూల్యమైన రక్తం కార్చి ఆ రక్త ప్రోక్షణ వలన మనకు పాప పరిహారం కలుగ చేశాడు. యేసు ఎందుకు వచ్చాడో నీకు తెలియాలి. నీవు శాపంలో ఉండడం దేవుని చిత్తం కాదు, సాతాను బంధకాల్లో ఉండడం దేవుని చిత్తం కాదు, వ్యసనాల్లో కూరిపోవడం దేవుని చిత్తం కాదు. ఆయన ఎవరో తెలుసా? సాతాను క్రియలను లయపరచబోతున్నాడు. అందుకే ఆయన వచ్చాడు, కార్యం జరగబోతుంది. చీకటి శక్తులను లయపరచగలిగిన వాడు, చీకటి శక్తులను లయపరచగలిగిన వాడు యేసు ఎందుకు వచ్చాడు? మన పాపానికి పరిహారం చేసి నిత్య జీవపు మూటగా మార్చి నిత్యత్వంలో నిలబెట్టడానికి వచ్చాడు. ఆయన పేరు నజరుడైన యేసు.